తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. గత 5 సంవత్సరాల కాలంలో వారు గత ప్రభుత్వం చేసింది ఒక రకంగా చెయ్యింది, 20 నెలల కాలంలో ఎన్నో రెట్లు ఎలా అభివృద్ధి చేసింది గణాంకాలతో ప్రతి వారికి అర్థమయ్యేలాగా వివరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు. అలాగే సంఘటితంగా ఉండి ఎలాగ సేవ చేయాలి అనే ఆలోచనాత్మకంగా కూడా సభ్యులకు ప్రజలకు కూడా అర్థమయ్యేలాగా చాలా స్పష్టంగా చెప్పారు. దానికి కూడా మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారికి సభ తరఫున నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కూన రవికుమార్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి అప్రాప్రియేషన్ బిల్ని సమర్థిస్తూనే ఈరోజు రాష్ట్రంలో రైతులు, యువత, మహిళలు, బలహీన వర్గాలు అన్ని వర్గాల సంక్షేమం, అన్ని ప్రాంతాల అభివృద్ధి ఒక జోడెద్దుల బండిలా నడిచేదానికి ఒక రోడ్ మ్యాప్గా నిలిచేటటువంటి బడ్జెట్ అధ్యక్ష. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇది 3వ బడ్జెట్ అధ్యక్ష. మొదటి బడ్జెట్ 6 నెలలకు ప్రవేశపెట్టాం, 2వ బడ్జెట్ పూర్తి స్థాయిలో పెట్టాం, ఇది 3వ బడ్జెట్ అధ్యక్ష. అయితే అధ్యక్ష, గడచిన 5 ఏళ్లలో అంటే 2019-24 సంవత్సరాల మధ్య జరిగినటువంటి విధ్వంసం ఆర్థిక విధ్వంసం అధ్యక్ష. ఆర్థిక విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే వికాసం వైపు అడుగులు వేస్తూ ఉంది. ఆ అడుగుల్ని అడుగుల నుంచి పరిగెత్తేదానికి ఈరోజు ఈ బడ్జెట్ దోహదం చేస్తుందనడంలో